దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఫిబ్రవరి 5. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడెను. హెబ్రీ 8:5. ప్రత్యక్ష గుడారం యొక్క సంపూర్ణ భావమును మనము గ్రహించక మునుపు దాని నిర్మాణమునంతటినీ ఒకసారి గమనించవలెను. నిర్గమకాండములోని 24, 25 అధ్యాయములను వచనం వెంబడి వచనమును చదవవలెను. అతి పరిశుద్ధ స్థలములోనున్న మందసమును గూర్చి మొదట మనం చదివేదము. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడవు 2 మూరలున్నర, దాని వెడల్పు మోరెడున్నర, దాని ఎత్తు మోరెడున్నర. నిర్గమకాండము 25, 10 నుండి 22 వచనములు. తుమ్మకర్రతో చేయబడిన మందసం లోపలను వెలుపలను మేలిమి బంగారము చేత పొదిగింపబడెను. ఈ మందసం మీద మేలిమి బంగారముతో చేయబడిన కరుణాపీఠముండును. కరుణాపీఠము యొక్క 2 కొనల మీద కెరూబులు దానితో ఏకాండముగా చేయబడెను. ఈ కెరూబుల మధ్య నుండి దేవుడు మాట్లాడుచుండెను. ప్రత్యక్ష గుడారములో ఈ మందసం ఉంచబడిన స్థలము అతి పరిశుద్ధ స్థలమని పిలువబడెను. దీనికి ఎదురుగా పరిశుద్ధ స్థలమును విశాల స్థలముండెను. దీనిలో దీపవృక్షము, ధూపవేదిక, సముఖపు రొట్టెలనుంచు బల్ల ఉండెను. నిర్గమకాండము 25 అధ్యాయము 23 వచనం, 30 అధ్యాయము 1 నుండి 6 వచనములు. పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును అడ్డుతెర వేరు చేయుచుండెను. ప్రైజ్ ద లార్డ్.